అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143 ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే పల్లీ రోటీ పచ్చడి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఓకే, ఇంక దానికి ఏమి కావాలో ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దామా? అయితే మరి లేట్ ఎందుకు వచ్చేసేయండి. శనక్కాయ పప్పులు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ ఇలా నిలువుగా కట్ చేసుకోండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక టమోటాలు అయితే ఇలా 4 భాగాలుగా చేశాను. అలాగే కొంచెం కరివేపాకు, ఇంకండు పులుపుకి తగ్గట్టు చింతపండు. ఓకే, ఇప్పుడు మనం శనక్కాయ పప్పులు అనేది వేయించుకున్నాం. చూడండి, పెనం పెట్టేసుకొని పల్లీలు అనేటివి మనము సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోండి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే మనకు పైన అనేది తొందరగా మాడిపోతుంది, లోపల అనేది పప్పు అనేది ఫ్రై అవ్వదనమాట. కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసుకొని బాగా దోరగా వేయించుకోండి. ఓకే, ఇవి మనం పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం. పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిరపకాయలు అనేది వేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి, ఎందుకంటే ఇవి పచ్చిమిరపకాయ పగులుతుంది అనమాట. మూత వేసుకొని వేయించుకోండి. పచ్చిమిరపకాయ అనేది బాగా వేగింది కదా, ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాం. ఇప్పుడు టమాటా కూడా బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు అవి ఫ్రై అయ్యేలోపు మనము ఈ పప్పులు అనేటివి మిక్సీ కొట్టేసుకొని పొడి చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఇప్పుడు పొడి కొట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకోండి. మరీ అంత మెత్తగా కాకుండా ఇలా ఇది పక్కన పెట్టేసుకొని మనం అవి ఫ్రై చేసుకుందాం. చూడండి, టమాటో కూడా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మొత్తం బాగా కలబెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, ఫైనల్ అయితే మొత్తం అంతా వేగాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి అనేది చేసుకున్నాం. ఆ రోట్లో మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి దీంట్లో వేసుకోండి. మీరు అనుకోవచ్చు అదేదో మిక్సీలోనే వేసుకోవచ్చు కదా అని, కానీ మనం రోట్లో దంచుకున్న దానికి మిక్సీ పట్టుకున్న దానికి తేడా ఉంటుంది కదా. పొడి అంటే దీంట్లో ఈ రోట్లో పప్పులు అనేటివి ఎగిరిపోతూ ఉంటాయి, మెత్తగా రాదు. కాబట్టి ఇలా నేను పొడి చేసుకున్నాను. మనం రోట్లో దంచుకునే పచ్చడికి మిక్సీలో వేసుకునే పచ్చడికి చాలా తేడా ఉంటుంది కదా. ఇలా రోట్లో దంచుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇలా పప్పుల పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు అవి వేసేసుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలన్నీ వేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా దంచుకోండి. చూడండి, ఇలా దంచుకున్నారు కదా, ఇప్పుడు పులుపుకు తగ్గట్టు చింతపండు అనేది చూసి వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా అంతా దంచుకోండి. ఈ విధంగా దంచుకున్నారు కదా, ఇప్పుడు ఇందులోనే టమాటా వేసేసుకుందాం. ఇలా టమాటా వేసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని అంతా బాగా దంచుకోండి. పచ్చడి అనేది ఈ విధంగా చేసుకున్నారు కదా, ఇప్పుడు లాస్ట్
ఫైనల్గా మనం కరివేపాకు ఆనియన్స్ వేసుకున్నాం. దీన్నంతా ఒకసారి బాగా మొత్తం అంతా కలిసేటట్టు ఈ విధంగా కలబెట్టేసుకోండి. వేడి వేడి అన్నంలో కావచ్చు, సంగట్లో కావచ్చు, సూపర్గా ఉంటుంది. చెప్తుంటేనే ఫస్ట్ నోరూరుతుంది. మనం మిక్సీలో వేసుకున్న దానికంటే ఇలా చేసుకొని తింటే, రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఇంతేనండి పల్లీ రోటీ పచ్చడి. ఇది వేడి అన్నంలో చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే, ఇంకేదన్నా సైడ్ డిష్గా ఫ్రై ఆమ్లెట్ ఏదన్నా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.